తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. తెలంగాణ ఖ్యాతి ప్రపంచ నలుమూలలా చాటేలా గ్లోబల్ సదస్సు జరుగుతోంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు 27 సెషన్స్ లో వివిధ అంశాలపై సదస్సులో చర్చ జరుగుతోంది. ముందుగా గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖ సినీ నటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సులో వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరిస్తున్నారు. ఈ సదస్సులో మొదటి రోజు నెట్ జీరో ప్లీనరీతో పాటు ఐటీ, ఫ్రాంటియర్ టెక్, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ పై చర్చ జరుగుతోంది. డీప్ ఏఐ ప్లీనరీ, హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీతో పాటు టాలెంట్ మొబిలిటీ, ఫ్యూచర్ సిటీ, హైయర్ ఎడ్యుకేషన్, కెనడా సెషన్ ఉంటుంది. డిన్నర్ కు ముందు ఆసియా దేశాల సెషన్, నెట్వర్కింగ్, కల్చరల్ సెగ్మెంట్ ఉంటుంది. డిన్నర్ సమయంలో కొమ్ముకోయ డాన్స్, ఎంఎం కీరవాణి కచేరీ ఉంటుంది.